ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మీ మొబైల్ డేటా అండ్ వైఫై అదేవిధంగా మీ కాంటాక్ట్లో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్స్ మీకు 100% మీ మొబైల్కి కంపల్సరీ మీకు ఎప్పుడంటే అప్పుడు అవసరమైతే వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. అందు గురించే ముందే ఈ ట్రిక్స్ మీరు తెలుసుకుంటే మీకు ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లం అనేది ఉండడం జరగదన్నమాట. ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ చూసుకున్నట్లయితే మీకు కాంటాక్ట్స్ సంబంధించింది అనమాట. ఈ కాంటాక్ట్స్ అన్నిటిని డబల్ ఉన్న కాంటాక్ట్స్ని మనం ఒకే క్లిక్తో మర్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక డూప్లికేట్ కాంటాక్ట్ మర్జర్ అనే అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు. టైటిల్ పైన ట్యాప్ చేయండి, దాని తర్వాత కాంటాక్ట్ మర్జ్ అనే అప్లికేషన్ని ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్లో మనకు ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే బ్యాకప్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. దానికంటే ముందు కింద గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాండ్గా అలో చేసి ముందుగా మీ జీమెయిల్ అకౌంట్తో దీంట్లో లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. నేను అవుతున్నాను చూడండి. వన్స్ మీరు మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోయిన తర్వాత ఇందులో మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్స్ మీకు ఇక్కడనే చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకు కంప్లీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ డూప్లికేట్ కాంటాక్ట్ చూసుకున్నట్లయితే నా దాంట్లో 444 ఉన్నాయి, 444 కాంటాక్ట్స్ డూప్లికేట్ కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మీరు చాలా ఈజీగా ఏం చేయాలంటే ఇక్కడ మర్జ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డూప్లికేట్ కాంటాక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కింద మర్జ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని గ్రాండ్గా అలోనే చేయండి. దాని తర్వాత ఆన్ ది స్పాట్లో మీ యొక్క ఆల్ కాంటాక్ట్స్ అంతా మీకు ఒకే ప్లేస్లో మర్జ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు మర్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్స్ ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ కాంటాక్ట్ మర్జింగ్ అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి వన్స్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా డబల్ ఉన్న కాంటాక్ట్స్ అన్నిటిని ఒకే క్లిక్తో మీరు మర్జ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ అయితే చూడండి, సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే మన మొబైల్ డేటా అండ్ వైఫైకి సంబంధించింది అనమాట. అప్పుడప్పుడు మనం వైఫైని కనెక్ట్ చేసి ఏదైనా మూవీస్ కావచ్చు లేదా పబ్జీ లాంటి హై రేంజ్ గేమ్స్ మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు అవి చాలా ఎక్కువ ఎంబీలో ఉంటాయి. అలాంటప్పుడు అప్పుడప్పుడు మనం వైఫైతో కనెక్ట్ చేసి మనం డౌన్లోడ్ చేసినప్పుడు సడన్గా మనకు వైఫై కనెక్షన్ పోయిందనుకోండి, మధ్యలో మీకు డేటా కనెక్షన్ తీసుకోమంటే అది తీసుకోదన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ సెట్టింగ్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు సెట్టింగ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మీ యొక్క డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎంఐ మొబైల్ అయితే మీకు ఎంఐ ఉంటుంది, లేదనుకుంటే ఇక్కడ సిస్టమ్ అప్డేట్స్లోకి వెళ్ళండి. దాని తర్వాత అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు బిల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బిల్ నెంబర్ పైన మీరు 7 టైమ్ ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ అనేబుల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఐ ఫోన్లో అయితే ఎంఐ యూఐ పైన 7 టైమ్ ట్యాప్ చేయగానే మీకు డెవలపర్ ఆప్షన్ అనేబుల్ కావడం జరుగుతుంది అనమాట. వన్స్ డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ రండి. దాని తర్వాత ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ పైన ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ డెవలపర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీంట్లో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మొబైల్ డేటా ఆల్వైస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీన్ని మీరు అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ మీకు వైఫై కనెక్షన్ వెళ్ళిపోయినా సరే మీ యొక్క డేటాతో అది మనం డౌన్లోడ్ చేసేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ కనుక మీరు అనేబుల్ చేయకపోతే ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసేది అక్కడికక్కడే ఆగిపోవడం జరుగుతుంది. అది గేమ్ కావచ్చు, ఏదన్నా సినిమా కావచ్చు, ఏదైనా సరే మీరు డౌన్లోడ్ చేసేది మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది. ఈ రెండు ట్రిక్స్ మీకు సూపర్గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ రకరకాల ఫోన్లో రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, బట్ డెవలపర్ ఆప్షన్లో కంపల్సరీ ఈ ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. దీంతో పాటుగా అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.